సంవత్సరాల ప్రస్థానంలో కార్మికుల పక్షాన, ఉద్యోగస్తుల పక్షాన అధికారంలో లేనప్పుడు పోరాటం చేయడం జరిగింది. అధికారంలో ఉన్నప్పుడు రకరకాలుగా వారి శ్రేయస్సు కోసం, వారి మేలు కోసం ప్రభుత్వం పనిచేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు గౌతమ్ రెడ్డి గారు ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండాను ఆవిష్కరించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించి జిల్లా అధ్యక్షులు అవినాష్ గారు, నగర మేయర్ భాగ్యలక్ష్మి గారు, అలాగే ఆటో కార్మికులు, వివిధ సంఘాల ప్రతినిధులు అందరూ కూడా కలిసి ఈరోజు ఈ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొంటుంది. ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఏ రకంగా ఆంధ్రప్రదేశ్లో కార్మికుల వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఏ రకంగా ఉద్యోగస్తులకి వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారో ఒకసారి గమనించాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనం చూసాం, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోనే 2000 మంది 4 దఫాలుగా వారందరికీ కూడా వారి అకౌంట్లో నిధులు జమ చేయడం జరిగింది. అలాగే నగరంలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ఆటో కార్మికులకు అండగా ఉండడం జరిగింది. కానీ 9 నెలల కాలంలో ఎటువంటి కార్యక్రమాలు తీసుకున్నారు? ఆటో కార్మికుల మీద కేసులు నమోదు చేస్తారు. మనం అంటాం కాదు, తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఆటో కార్మికుడే తణుకులో ఒక మాట చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నేను తెలుగుదేశం ఒక్క చలనా రాలేదు, తెలుగుదేశం వచ్చిన తర్వాత 10,000 రూపాయల చలనాలు కట్టాను అని చెప్పని ఆవేదనతో చెప్పాడు. అది రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను. చూసాం, నిన్న ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి హాస్పిటల్ ఎదురకుండా ఉద్యోగస్తులందరూ కూడా ఆందోళన చేస్తా ఉన్నారు, కార్మికులందరూ కూడా ఆందోళన చేస్తా ఉన్నారు. పదే అధికారంలో లేనటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పని ఒక దుష్ట ప్రచారం, అబద్ద ప్రచారం చేశారు. ఈ రోజు 9 నెలల కాలంలో ఆటో కార్మికులకు కానీ, భవన నిర్మాణ కార్మికులు కానీ మీరు చేసింది ఏంటో ప్రజలకు చెప్పండి అని చెప్పిన వైఎస్ఆర్ టీయూసీ ఈ రోజు అడుగుతా ఉంది. అడగటమే కాదు, స్టీల్ ప్లాంట్ ని ఆఫ్ చేస్తామని చెప్పారు. ఈ రోజు స్టీల్ ప్లాంట్ ని అమ్మకానికి పెట్టారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో తీర్మానం చేసి అమ్మటానికి వీల్లేదు అని చెప్పిన కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. అదే కాదు, సాక్షాత్తు కేంద్ర మంత్రి కూడా చెప్పాడు, అది ఈ రోజు ఆగిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కృషి వల్ల మాత్రమే ఆగిందని చెప్పారు. అయినా కానీ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి నాయకులు, తెలుగుదేశం కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, జనసేన కానీ ఎక్కడా కూడా వ్యతిరేకించట్ల. కార్మికులందరూ ఆందోళన చేస్తూ ఉంటే, రోడ్డు మీదకి వస్తూ ఉంటే, వారి వృత్తి పోతా ఉంటే, వారి ఉద్యోగం పోతా ఉంటే, రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతూ ఉంటే కూటమి నాయకులు నిమ్మకు నీరెత్తినట్టుగా కనపడతా ఉన్నారు. అదే కాదు, విజయవాడ నగరంలో హాకర్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ రోడ్ల మీద ఉండేటటువంటి హాకర్లందరినీ కూడా తొలగిస్తూ చాలా క్రూరంగా ప్రవర్తిస్తూ ఉంది ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పిన కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం. చూస్తా ఊరుకునేటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా విజయవాడ నగరంలో హాకర్ల పక్షాన వాళ్ళు నిర్భయంగా ఉపాధి చేసుకునే విధంగా, వ్యాపారం చేసుకునే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తా ఉంది. ఏ రకంగా ప్రభుత్వం కళ్లు తెరిపించాలి అని చెప్పారు, ఏ రకంగా నగరపాలక సంస్థ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు, దాన్ని ఏ విధంగా నిలుపుదల చేయాలి అని చెప్పి ఆలోచిస్తా ఉన్నాం. ఒక పెద్ద కార్యక్రమాన్ని నగరంలో వీధుల్లో బతికేటటువంటి వారందరి పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది, కార్యాచరణ రూపొందిస్తామని చెప్పని కూడా ఈ సందర్భంగా చెప్తాము.